అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోన్ టీవీ యూట్యూబ్ ఛానల్. డిగ్రీ బీటెక్కి సంబంధించి సమ్మర్ వెకేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ కానుంది అన్న దానిపైన ఒకసారి చూద్దాము. ముందుగా బీటెక్ విద్యార్థులకు సంబంధించి మనం సమ్మర్ వెకేషన్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ అని ఉంటుంది, కానీ ఇది సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అందరి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి కూడా సేమ్. సో మనకి ప్రజెంట్ కింద షెడ్యూల్ నడుస్తుంది. ఇక్కడ సమ్మర్ వెకేషన్ 6th కాలం చూసుకున్నట్టయితే 13th నుంచి 25th వరకు, అంటే ఒక 2 వారాల వరకు మనకు సెలవులు అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపైన మనకు 1-2 రోజుల్లో ఒక సర్క్యులర్ కూడా విడుదల చేస్తుంది JNTU నుంచి మనకు. సో ఆ సర్క్యులర్ లాగానే మరొకసారి అప్డేట్ ఇస్తాను. సో ఇది ఫస్ట్ టు ఫోర్త్ అన్ని ఇయర్స్ వాళ్ళకి ఇది. సో నాట్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ అండ్ సెకండ్. సో ఇక్కడ ఫస్ట్ కూడా ఉన్నది, ఇంతకుముందు సెకండ్ చూపించాను. అయితే ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే 13/5/2024 ఇది అన్ని కోర్సెస్ అన్ని ఇయర్స్ వాళ్ళకి వర్తిస్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ దీన్ని కన్ఫర్మేషన్గా సేమ్ మ్యాక్సిమం డేట్స్ ఉంటాయి. అండ్ సర్క్యులర్ కూడా 5 డేట్స్ తోటి రిలీజ్ అయితే అవుతుంది. అది రాగానే మరొకసారి అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో మిత్రులతో షేర్ చేసి వాట్సాప్లో తెలియచేయండి. ఇంకా డిగ్రీ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఏమంటున్నారు, మనకి ప్రిపరేషన్ ఆఫ్ హాలిడేస్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేసి 4th నుంచి 12th వరకు ఇచ్చారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 2, 4, 6, 1, 2, 3, 4, 5, 6 బ్యాక్లాగ్స్ అయితే ప్రజెంట్ నడుస్తున్నాయి. 6th సెమిస్టర్ కూడా బ్యాక్లాగ్స్ టైం టేబుల్స్ వచ్చినాయి. సో ఆ టైం టేబుల్స్ ఏంటి అండ్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు అని అంటే, ముందుగా వీళ్ళకి ఏంటంటే ప్రిపరేషన్ హాలిడేస్ అండ్ అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అండ్ మళ్ళీ తర్వాతకి ఎగ్జామ్స్ అయిపోయిన 1-2-3 రోజులకి ఎగ్జామ్స్ రిఓపెన్ అని చెప్తున్నారు. బట్ మనం ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు కూడా తీసుకోవచ్చు, అది కాలేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ముందుగా ఏంటంటే ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ చేసిన వాళ్ళకి ఈ డేట్స్లో వాళ్ళు ఖాళీగా ఉండొచ్చు. సో ఏంటంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ వాళ్ళకు ఉండవు కాబట్టి వాళ్ళకి హాలిడేస్ టైప్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ వీటికి సంబంధించిన అఫీషియల్ టైం టేబుల్స్ ఆల్రెడీ రిలీజ్ అయితే అయిపోయినాయి. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఓయూలో చూసుకున్నట్టయితే మనకు 1, 2, 3, 4, 5, 6కి సంబంధించి బ్యాక్లాగు అండ్ అదేవిధంగా రెగ్యులర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి, డేట్స్. సో అవి చూసుకోండి. అండ్ డెఫినెట్గా మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉంది, బ్యాక్లాగ్ ఉంటే బ్యాక్లాగ్ సంబంధించిన సపరేట్గా, రెగ్యులర్ ఉంటే రెగ్యులర్కి సంబంధించిన సపరేట్గా రాసుకోండి పేపర్లో. అండ్ హాలిడేస్కి విషయానికి వస్తే వీటికి సంబంధించి ఇంతవరకు సర్క్యులర్ అయితే రిలీజ్ చేయలేదు. బట్ మేక్ ష్యూర్ మీకు ఎగ్జామ్ ఉన్న డేట్స్ రోజు మీరు అటెండ్ అయితే అవ్వాలి. అండ్ ఇంతవరకు బ్యాక్లాగ్ రెగ్యులర్ అన్ని పాస్ అయిపోయి ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా రెగ్యులర్ వాళ్ళు కూడా అన్ని క్లియర్ అయిపోయిన వాళ్ళకైతే సో ఈ డేట్స్లో కూడా మనము ఫ్రీగా ఉండవచ్చు, లేకపోతే ఏమైనా లైక్ సైడ్గా మనం ఏమైనా చదువుకున్నట్టయితే వాటికి ప్రిపేర్ అయితే అవ్వచ్చు. సో ఇదనమాట డిగ్రీ నుంచి వెళ్ళి మనకు ఎటువంటి ఓయూకి సంబంధించి ఎటువంటి సర్క్యులర్ వచ్చినా మరొకసారి పోస్ట్ చేస్తాను. మ్యాక్సిమం వీళ్ళకి కూడా ఒక 2 to 3 వీక్స్ షార్ట్ వెకేషన్, సమ్మర్ వెకేషన్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా నేనైతే అప్డేట్ తీసుకొస్తాను దానికి సంబంధించి కూడా. ఈ వీడియోని మిత్రులతో షేర్ చేసి వాళ్ళు కూడా తెలియచేయండి. ఇంతవరకు మీరు 1, 2, 3, 4, 5, 6 టైం టేబుల్స్ బ్యాక్లాగ్వి అండ్ అదేవిధంగా 2, 4, 6 సంబంధించిన రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ సంబంధించిన టైం టేబుల్స్ డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఇది చిన్న రిక్వెస్ట్. సో వీడియోని మిత్రులతో షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఎటువంటి డౌట్ కామెంట్ చేయండి. అండ్ మేక్ షూర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కగా ఫాలో అవుతూ ఉండండి. సో దిస్ ఇస్ బోన్ సైనింగ్ అవుట్. జై హింద్.